హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే నేను వెజిటబుల్ బిర్యానీ చేస్తున్నాను. ఎలా చేస్తున్నానో చూసేద్దాం రండి. బిర్యానీ కోసం అయితే కాస్త వెడల్పుగాను అడుగు మందంగా ఉండే గిన్నె అయితే చాలా బాగుండిద్ది. మనకి అన్నం ఉడికిన తర్వాత అడుగంటకుండా ఉండిద్ది. కొంచెం నెయ్యి వేసేసి అందులో బిర్యానీ మసాలా వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడైతే మనకి ఎక్కువ కావాల్సిందైతే నెయ్యి ఉంటేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. నెయ్యే ఇంపార్టెంట్. ఇందులో ఆయిల్ వాడకుండా మొత్తం నెయ్యే వేసుకున్నామంటే చాలా టేస్టీగా వచ్చిద్ది బిర్యానీ ఫ్లేవర్ అనేది. బయట తిన్నా కూడా అంత మంచి ఫ్లేవర్ మనకు చిక్కదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందుగా వేడి నీళ్ళల్లో నానబెట్టుకున్నటువంటి మిల్ మేకర్స్ అను జీడిపప్పు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. మిల్ మేకర్స్ జీడిపప్పు అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కరివేపాకు, పుదీనా, క్యారెట్ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయ ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా. ఇందులో మనకి ఇంకా కావాలంటే వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. బీన్స్, పొటాటో, ఇంకా క్యాప్సికమ్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది. అవి లేవని చెప్పేసి నేను వేయలేదు. వీటినైతే బాగా కలుపుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. అలా కొంచెం సేపు మగ్గిన తర్వాత నేనైతే ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను. ఉప్పు వేసిన తర్వాత కూడా కొంచెం సేపు మగ్గనివ్వాలి. బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టేలాగా. ఉప్పు అనేది ఒకే చాటు ఉండిపోయింది కదా, అలా వేసామంటే కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలి. ఇందులో టేస్టీ సాల్ట్ కానీ ఫుడ్ కలర్ కానీ నేనేమైతే యాడ్ చేయట్లేదు, నార్మల్గానే చేసేస్తున్నాను. చూసారా ఎలా మగ్గిపోయాయో ముక్కలు. ఇంక నేనైతే ఎసురు పోసేస్తున్నాను. ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అచ్చం బాస్మతి రైస్తో చేయాలంటే మనకి ఫుడ్ అనేది ఎక్కువ క్వాంటిటీ రాదు. అందుకనేసి నేను ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఇంకొక 2 గ్లాస్ నార్మల్ రైస్ యాడ్ చేశాను. అలా చేస్తే అందరికీ వచ్చిద్ది సరిపడా, బాగుండిద్ది. టేస్ట్ కూడా, అన్నం కూడా ఎక్కువ అయింది. అయితే బాగా తెరులుతున్నాయి. ఇంకా మనం బియ్యం వేయడమే ఆలస్యం. ఇంకా బియ్యం వేసిన తర్వాత అయితే పద్దుగూకులు తిప్పుకోకూడదు, ఎందుకంటే రైస్ కట్ అవుతూ ఉండిద్ది. బాస్మతి రైస్ వేసాం కదా అందులోను, అందుకని మధ్యలో ఒక్కసారి కలుపుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ కలపాల్సిన అవసరం లేదు. ఎసురు అనేది బాగా కాగిన తర్వాత మనమైతే రైస్ వేసామనుకోండి, ఒక్క 10 నిమిషాల్లో ఉడికిపోయిద్ది. మన ఛానల్కి ఎక్కువ వ్యూస్ అయితే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ అయితే పెరగట్లేదు, అంతే ఉండిపోయారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. చూసారా 90% అయితే ఉడికిపోయింది. ఇంకొక 10% ఉడికితే సరిపోతుంది. దీని మీద కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసేసుకున్నామంటే ఫ్లేవర్ బాగుండిద్దండి, అచ్చం హోటల్ స్టైల్లో. ఇలా గార్నిష్ చేసి పెట్టుకుంటే చాలా బాగుండిద్ది. కొంచెం ఉడికిన తర్వాత దానిపైన నెయ్యి కనుక వేసామంటే ఇంకా బాగుండిద్ది ఫ్లేవరు దించుకునే ముందు. అందుకనే నేను వేస్తున్నాను నెయ్యి. అందుకే నెయ్యి ఎక్కువ అవసరం అని ముందే చెప్పాను నేను. ఆల్మోస్ట్ అయితే మన వెజిటబుల్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఒకసారి తిప్పి పెట్టుకుంటే సరిపోయిద్ది. ఈరోజు వెజిటబుల్ బిర్యానీలోకి వచ్చేసి చికెన్ లేదండి. చికెన్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది. గోంగూర పచ్చడి, పెరుగు చట్నీతో సర్ది పెట్టేసుకుంటున్నాము. నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా చికెన్ చేయాల్సిందే. కొన్ని బిర్యానీలు చికెన్లో కంటే గోంగూర పచ్చడి, పెరుగు చట్నీతోనే బాగుంటాయి అనిపించిద్ది. ఈరోజు ఎలా ఉందో టేస్ట్ చేద్దాము. ఆ మూత తీయంగానే అయితే స్మెల్ అయితే అదిరిపోయింది. నాకైతే అచ్చం హోటల్ లాగే అనిపించింది. నేనైతే గోంగూర పచ్చడితో టేస్ట్ చేస్తున్నాను, చాలా బాగుంది.